నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయ భవనంలో రేనాటి స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి జిల్లా బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బీసీ శాఖ అధికారి ఏ పురుషోత్తం కౌన్సిలర్ పల్లపు తిరుపతి మంచిర్యాల జిల్లా కేంద్రం కాలేజ్ రోడ్డు హరినిలయ విలాస్ లో ఘనంగా ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేసిన లయన్ వి మధుసూదన్ రెడ్డి సూరజ్ రావు గ్రామీణ యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికి క్రికెట్ కబడ్డీ పోటీలు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా లక్షెట్పేట పట్టణంలో కబడ్డీ పోటీలను ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వేరబెల్లి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో ఈరోజు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రేనాటి స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 218వ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వడ్డే ఓబన్న చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన అనంతరం పూలమాలలు వేసి మున్సిపల్ కౌన్సిలర్ పల్లెపు తిరుపతి, జిల్లా ఏవో పిన్న రాజేశ్వర్, బీసీ శాఖ జిల్లా అధికారి ఏ పురుషోత్తం నాయక్ నివాళులు అర్పించారు. జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ వడ్డే ఓబన్న 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో సాయుధ పోరాటంతో ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యోధుల్లో ప్రముఖ వ్యక్తి అని అన్నారు. వడ్డే ఓబన్న కేవలం వడ్డెర కులానికి కాకుండా భారతదేశ ప్రజల బానిస సంకెళ్లను తెంచుకోవడంలో తెగించి పోరాడిన యోధుడు అంటూ ఆ మహోన్నత వ్యక్తిని ఈనాడు వడ్డెరల సమక్షంలో స్మరించుకుంటూ జయంతిని జరుపుకోవడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కౌన్సిలర్ పల్లెపు తిరుపతి మాట్లాడుతూ మా వడ్డెర కుల దైవమైన వడ్డే ఓబన్న జయంతిని జిల్లా కేంద్రంలో జరుపుకోవడం, ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు బీసీ శాఖకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ బీసీ అభివృద్ధి శాఖ అధికారి భాగ్యవతి, జిల్లాలోని బీసీ హాస్టల్స్ వార్డెన్ శ్రీహరి, మోహసిన్ సతీష్, బీసీ శాఖ సిబ్బంది, జిల్లా వయోజన విద్యాశాఖ డిఆర్పీలు కొండు జనార్దన్, కె అశోక్రావు తదితరులు పాల్గొన్నారు. వాడ నరసింహారెడ్డి గారి భుజబలం అయినట్టి వడ్డే ఓబన్న గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వడ్డే ఓబన్న ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నొస్సం గ్రామం నివాసి. ఈయన సంచార జాతి చెందిన వడ్డే కులంలో సుబ్బన్న సుబ్బమ్మలకు తేదీ 11/1/1807లో జన్మించడం జరిగింది. ఈ సంచార మరి వారు మా కులానికి నుండి బయటకు వచ్చి ఈ దేశం లోపల ఏదైతే కార్మికుల గురించి చాలా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. మేము కూడా అనేక సందర్భాలలో మా కుల సంఘం మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా వారికి వివరించి చెప్తా ఉంటాం. మరి అఫీషియల్గా ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం చేయడం. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళా మనులకు ప్రీతిపాత్రమైన ముగ్గుల పోటీలను లయన్ వి మధుసూదన్ రెడ్డి సూరజ్ రావు ఆధ్వర్యంలో గోదావరి రోడ్డు హరినిలయ విలాస్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు జి భాగ్యలక్ష్మి, సువర్ణ, మణిమాల రెడ్డి పాల్గొని విజేతలను నిర్ణయించారు. ఈ సందర్భంగా లయన్ వి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 70 మంది మహిళలు వివిధ ప్రాంతాల నుంచి పాల్గొని అద్భుతంగా ముగ్గులు వేయడం జరిగింది. మొదటి బహుమతి ఐ వాణి 5,000 రూపాయలు, రెండవ బహుమతిగా సిహెచ్ రాజమణి 3,000 రూపాయలు, మూడవ బహుమతిగా ఆర్ కవిత 2,000 రూపాయలు, కన్సోలేషన్ ప్రైజులు 1,000 రూపాయల చొప్పున విజేతలకు అందజేస్తూ పాల్గొన్న ప్రతి మహిళకు అందమైన బహుమతులను అందజేశామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ వి మధుసూదన్ రెడ్డి, సూరజ్ రావు, హరినిలయ విలాస్ మేనేజ్మెంట్ సభ్యురాలు ఎం శ్యామలాదేవి, వి రజనీరెడ్డి పాల్గొని వీరి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఆధ్వర్యంలో మరి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా గౌరవ మహిళా మహిళలను ఉత్తేజపరచాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మొట్టమొదటిసారిగా సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది అరినిల విల్లాస్ యాజమాన్యం తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీనికి మరి వివిధ ప్రాంతాల నుంచి, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పాల్గొని అత్యధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క టాలెంట్స్ను ప్రూవ్ చేసుకుంటూ ముగ్గులు వేయడం జరిగింది. సో వారికి మరి ముగ్గురు ముఖ్యుల అతిథుల జడ్జెస్మెంట్ ప్రకారం వారికి మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి, అలాగే 4 కన్సలేషన్ ప్రైజెస్తో పాటు మరి పాల్గొన్న ప్రతి మహిళకు కూడా బహుమతిని అందజేస్తున్నాము మన అరినిల విల్లాస్ యొక్క యాజమాన్యం తరఫున. సో కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యంగా గౌరవ మహిళా మనులందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక ముందు కూడా మేము మా వెంచర్ తరఫున అరినిల విల్లాస్ తరఫున మహిళలకు నిర్వహించే కార్యక్రమాల్లో కూడా మీరు భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో మరి ఎవరైతే మొదటి బహుమతి 5,000, రెండవ బహుమతి 3,000, మూడవ బహుమతి 2,000, అలాగే 4 కన్సలేషన్ బహుమతులు పొందినటువంటి మహిళా మనులకు ప్రత్యేకంగా నేను అరినిల విల్లాస్ తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఏదైనా ఎంటర్ కాగలిగితే ధైర్యంగా మీరు ఎంటర్ కావచ్చు. మీరు అది కూడా పర్ఫెక్ట్గా అంత ఓపిక కొద్ది చేయగలుగుతారు. అందరూ ఏదైనా చిన్న పని కూడా చేయాలని నా కోరిక. లేడీస్ ఒట్టి దినమంతా వంట చేసేసి ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాం అని కాకుండా ఇక వేరే ఏదైనా క్రియేటివిటీ చేయాలి. మనం ఏంటో మనం నిరూపించుకోవాలి. ఒట్టి వంట చేయడము, ఇల్లు శుభ్రం ఉంచుకోవడము, పిల్లలను పెంచడము కాకుండా అన్ని వేరే విషయాలు కూడా మనం చేయగలుగుతామని మీరు నిరూపించుకోవాలి. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా అంత ఓపిక ఉన్నది మీకు. దేంట్లోనైనా తప్పకుండా ఎంటర్ కావాలని ఈ పండుగ సందర్భంగా, ఈ 2025 సందర్భంగా ఏదైనా నేను చేయాలని మీరు ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. ఫ్రీ క్లాసెస్ చెప్తున్నా, ఆన్లైన్ ఆఫ్లైన్ మీరు ఎక్కడున్నా చేయొచ్చు. మీరు ఎక్కడున్నా మీ దగ్గర గురువు గారి దగ్గర యోగా చేయండి. ఎందుకంటే హెల్త్ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. మీ ఏదైనా కానీ కార్యక్రమాలు రోజంతా కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. మహిళలకు చాలా ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా యోగా చేయాలి. నేను చేస్తూ అందరికీ నేర్పిస్తూ ఉంటాను ఉచిత యోగా శిక్షణ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సింగరేణి యాజమాన్యం పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం 2009లో భూసేకరణ సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి భూ నిర్వాసిత కాంట్రాక్ట్ కార్మికులకు తీరని అన్యాయం చేశారని హెచ్ఎంఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ ఆరోపించారు. శనివారం జైపూర్ పవర్ ప్లాంట్ హెచ్ఎంఎస్ యూనియన్ నాయకులు పెగడపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఈ నెల 18న కార్మికులు చేపట్టే నిరసన సమ్మెకు స్థానిక గ్రామస్తుల మద్దతు కోరుతూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక గ్రామ ప్రజలతో పాటు కార్మికులు, యూనియన్ సభ్యులు పవర్ ప్లాంట్ వల్ల ఎదురయ్యే పలు సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ స్థానిక రాజకీయ నాయకులు పవర్ ప్లాంట్ యాజమాన్యంతో కుమ్మక్కై కార్మికులకు హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. పవర్ ప్లాంటులో వివిధ కార్మిక సంఘాలు ఉన్నప్పటికీ అవన్నీ రాజకీయ పార్టీలకు అనుబంధ తోకలుగా పనిచేస్తున్నాయని విమర్శించారు. ఇక్కడి సిఎస్ఆర్ నిధులను ఇతర ప్రాంతాలకు తరలించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. పవర్ ప్లాంట్ ప్రభావిత గ్రామానిగా పెగడపల్లిని దత్తత గ్రామంగా ప్రకటించి సింగరేణి యాజమాన్యం గ్రామ అభివృద్ధిని నిర్లక్ష్యం వహించడం ఏంటని ప్రశ్నించారు. భూ నిర్వాసిత కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కార పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి సమ్మెకు తరలి రావాలని కోరారు. కార్లు ఉంటాయి, అన్ని ఉంటాయి కనుక మనము ఒకటే మీ అందరికి చెప్పేది, మీ అందరికీ శుభోదయం, అందరికీ రెడ్ సెల్యూట్ కామ్రేడ్స్. నేను కానీ మా సంఘం కానీ ఎవరు ఓట్ల కోసం రాలే. మాకు ఓట్లు అవసరం లేదు, మేము నిలబడం. కొంతమంది వెనక నుండి ఆయారాములు గాయారాములు ఉంటారు, వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు, దానికి వచ్చినా దీనికి వచ్చినా ఓట్ల కోసం అంటే ఓట్లు లేవు, ఓట్లకు మేము నిలబడం. మా సంఘం హెచ్ఎంఎస్ హింద్ మజ్దూర్ సభ అంటే సోషలిస్ట్ కార్మిక సంఘం, నాన్ పొలిటికల్ ట్రేడ్ యూనియన్. ఏ రాజకీయ పార్టీకి మా తోక కాదు. భారతదేశంలో 5 సంఘాలు ఉన్నాయి. 5 సంఘాల్లో నేషనల్ సంఘాలు ఒకటి ఐఎన్టీసీ ఉంది, కాంగ్రెస్ కు తోక. ఏఐటీసీ ఉంది, సిపిఐకి తోక. సిఐటి ఉంది, సిపిఎం కు తోక. బిఎంఎస్ ఉంది, బీజేపీకి తోక. హెచ్ఎంఎస్ ఒకటే ఆనాడు మన జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా సోషలిస్ట్ నాయకులు నిర్మించారు. కార్మిక సంఘం అనేది ఏ పొలిటికల్ పార్టీకి తోక ఉండద్దు. దానికి తోకకుంటే వాళ్ళు చెప్పిన నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ఈ కంపెనీ ముంచాలంటే ముంచండి సార్ అని చెప్పాల్సి వస్తుంది. ముంచద్దు సార్, మాకు పర్మనెంట్ ఉద్యోగాలు ఏమంటే ఇవ్వాల్సి వస్తుంది. పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వమంటే మేము ఇవ్వం సార్ అని చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి. అందుకే
ఫ్రీ ఇండిపెండెంట్ ట్రేడ్ యూనియన్ మాది. మేము ఈ గ్రామం కోసం ఈ ప్రాంతం గురించి చాలా రోజుల నుండి కష్టపడుతున్నాం. యూనియన్ రిజిస్ట్రేషన్ చేసినాం, లీగల్ గా పోతున్నాం. ఇల్లీగల్ అమ్మా నాకు ఇక్కడ ఐడియా అంతా తెలుసు, ఎవరేం చేస్తారో ఎక్కడ ఏం చేసారు. ఉద్యోగాలకు కూడా కాంట్రాక్ట్ లేబర్ ఉద్యోగం కూడా డబ్బులు తీసుకుని పెట్టించారు. ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడ లేదు. కనుక ఈ కార్మికుల సమస్యలు రైతులతో ముడిపడి ఉంది, భూ నిర్వాసితులతో ముడిపడి ఉంది, ఈ ఊరు విలేజ్ వాళ్ళతో ముడిపడి ఉంది. కనుక ఈ సమస్య మీద మీ అందరికీ తెలియకుండా మేము సమ్మె చేస్తే బాగుండదన్న ఉద్దేశంతో ఇవాళ మీ దగ్గరకు వచ్చినాం, మీకు బ్రీఫ్ చేసినాం. 1 డే టోకన్ స్ట్రైక్ 18 నాడు చేస్తున్నాం. దానికి మీరు అందరూ మద్దతు ఇవ్వండి. అవసరమైతే గేట్ దగ్గర మీరు అందరు రండి, మేము కూడా ఉంటాం, అందరం ఉంటాం. అరెస్ట్లు అయితే కానీ ఎన్ని రోజులు అరెస్ట్ చేస్తున్నా చూద్దాం. ఇప్పుడే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం తెలుసు. మన సమస్యల మీద మాట్లాడి సీఎం ముఖ్యమంత్రి వస్తారంటే నాకు 4 రోజులు నిర్బంధించి పెట్టారు. ఏం పెట్టారు? అది నా ఇంటికి కూడా పీకలేకపోయారు, లోపల పెట్టారు, నిర్బంధించారు, మళ్ళీ బయటకు వచ్చినాం, చెప్పినాం. కనుక ఇటువంటి అరెస్టులకు, ఇటువంటి వేధింపులకు, ఇటువంటి బెదిరింపులకు భయపడకుండా ధైర్యంగా ఉండండి. న్యాయం ఉంది మన వైపు, న్యాయంగా మనం కొట్లాడుతున్నాం. ఈ సమస్య దీంతో సరిపోదు, దీని తర్వాత కూడా మనకు ఉద్యమాలు చేసేది ఉంటుంది. విలేజ్లకు దత్తత ఉద్యోగం, దత్తత గ్రామం అన్నాడు సింగరేణి శ్రీనివాస్ గారు, బలరామ నాయక్ గారు ఉన్నారు, వాళ్ళకే పిలిపిద్దాం, ఆయనకి రమ్మని చెప్దాం. చూడు ఈ ఊరి పరిస్థితి చూడ ఎట్లుందో అని చెప్దాం, సమస్య సాధించుకుందాం. అందుకే ఇవాళ మీ అనుమతి కోసం మీకు చెప్పడానికి, మేము ఎందుకు సమ్మె చేస్తామని చెప్పడానికి రావడం జరిగింది. కనుక మీ మద్దతు మాకు అవసరం ఉంది, మేము కొట్లాడతాం, కానీ మీ మద్దతు కూడా మాకు అవసరం ఉందని తెలియపరుస్తూ జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రఘునాథ్ వేరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్షెట్పేట పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న వివేకానంద కప్ కబడ్డీ టోర్నమెంట్ బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వేరబెల్లి ప్రారంభిస్తూ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల యువతను క్రీడల వైపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది క్రికెట్, కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నామని, యువత చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. జిల్లాలోని యువతను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి క్రీడలతో పాటు యువతకు స్కిల్ డెవలప్మెంట్, ట్రైనింగ్, కాంపిటీషన్ పరీక్షలకు కోచింగ్ అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాల్, మండల అధ్యక్షులు నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, గడ్డం స్వామిరెడ్డి, ఎనగందుల కృష్ణమూర్తి, గుండా ప్రభాకర్, వెంకట రమణారావు, శ్రీనివాస్, మోటపలుకుల గురువయ్య, రమేష్ జైన్ తదితరులు పాల్గొన్నారు. వైఎం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గత 3 సంవత్సరాల నుంచి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈసారి ఈ కబడ్డీ టోర్నమెంట్ కి 52 జట్లు దండపల్లి, లక్షెట్పేట, ఆజీపూర్ ఈ ప్రాంతానికి చెందిన గ్రామాల నుంచి 52 టీంలు పాల్గొనడం చాలా చాలా సంతోషకరము. బీజేపీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ, అదేవిధంగా యువకులను క్రీడలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మొన్న క్రికెట్ టోర్నమెంట్, ఇప్పుడు కబడ్డీ పోటీలు పెట్టడం జరుగుతుంది. స్వామి వివేకానంద గారి ఆశయాలను ఈనాటి యువతకు ఈ కబడ్డీ టోర్నమెంట్ ద్వారా తెలియజేయడానికి మేము ఇదొక ప్రయత్నం చేస్తున్నాము. ఈ కబడ్డీ టోర్నమెంట్ల పెద్ద ఎత్తున పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులకు అందరికీ కూడా, దండపల్లి, లక్షెట్పేట అందరికీ కూడా శుభాకాంక్షలు. అందరూ కూడా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి కబడ్డీ ఈ రోజు రేపు ఆడాలి. అదేవిధంగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో బీజేపీ ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా అండగా ఉంటుంది. ప్రతి సమస్య మీద కూడా పోరాడతాము. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము వాళ్ళకందరికీ అండగా ఉంటాము. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీజేపీని ఈ ప్రాంతంలో బలోపేతం చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేయాలని మందమరి ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. శనివారం KK5 గనిపై ఆయన మాట్లాడుతూ, ఇటీవల జీఎం స్థాయిలో కార్మికుల సమస్యలపై చర్చించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని, KK5 గనిపై రక్షణ విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వహిస్తుందని, కార్మికులకు చేతి బ్లౌజులు కొత్తవి అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులకు ఏమైనా జరిగితే యాజమాన్యం మీ బాధ్యతే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ KK5లో కావచ్చు, అండర్ గ్రౌండ్ లో మైన్ కావచ్చు, సేఫ్టీకి సంబంధించిన పరికరాలు సప్లై చేయడంలో యాజమాన్యం వైఫల్యం చెందుతా ఉన్నది. మేము గత స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడాం. ఈ చేతికి గ్లౌజులు అయితే ఉన్నాయో ఆ గ్లౌజులు ఇలా నాణ్యత లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. అవి చినిగిపోయి ఈరోజు ఏంటంటే ఈరోజు బొక్కలు పడి కార్మికులకు దెబ్బలు జరిగే పరిస్థితి ఉన్నది. వీటిని మారవాలని చెప్పాం. లేదంటే వాళ్ళు ఏమన్నారు,
ప్రాసెసింగ్ చేయడం ఆలస్యం అవుతుంది కాబట్టి చినుగుతే కొత్త ఇస్తాయని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే 50 మాత్రమే వస్తూ ఉన్నాయి, మరి రావడం లేదు. కొత్త ఇవ్వాలంటే ఆలస్యం అవుతుందని చెప్తా ఉన్నారు. రేపు కార్మికులకైనా దెబ్బలు తగిలి ప్రమాదం జరిగితే యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి ఏటీఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కార్మికులకు సంబంధించిన షెడ్ల విషయంలో ఆనాడు 50 ఏళ్ల కింద చేసిన షెడ్లే ఉన్నాయి, ఇలా ఉరుస్తా ఉండే వాళ్ళ రూములలో అధ్వాన్న పరిస్థితులు ఉన్నది. ఇలా అధికారులకు ఏసీ రూములలో ఇలా ఉంటా ఉన్నారు. కార్మికులు పనిచేసే రెస్టారెంట్ షెడ్లలో ఈరోజు పందుల కొట్టంలా ఉన్నాయంటే ఇప్పటి కూడా వీళ్ళు కనీసం మారతలేరు యాజమాన్యం అంటే ఆలోచన చేయాలి. ఇప్పటికైనా యాజమాన్యం తక్షణమే అన్ని మైన్స్ సర్వే చేసి ఎక్కడైతే వాళ్ళ సౌకర్యాలు లేవో ఆ సౌకర్యాలు షెడ్లు రిపేర్ చేసి అందులో ఫర్నిచర్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఏటీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కార్మికులకు సంబంధించిన టూల్స్ బాక్సులు ఆ రోజు సిఎండి శ్రీధర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక టూల్ బాక్స్ మంచి చేసి ఒక లాకర్స్ కడతా అని చెప్పారు. ఆ లాకర్లు కూడా ఇంతవరకు గత్యంతరం లేదు. ఇలా 30,000 టర్న్ ఓవర్ ఉన్న సింగరేణి ఇలా కార్మికు ఒక లాకర్ వస్తువులు పెట్టుకుంటానికి కానీ సెల్ ఫోన్లు పెట్టుకుంటానికి కానీ టోపీలు పెట్టుకుంటానికి ఒక లాకర్ ఇవ్వమంటే ఇలా పైసలు లేవని చెప్పి కుంటి సాకులు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా గౌరవ సిఎండి బలరాం గారు దీన్ని దృష్టిలో తీసుకొని ఆ లాకర్స్ వెంటనే కార్మికులకు. రామకృష్ణాపూర్ పట్టణంలోని తవక్కల్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలలో భాగంగా పాఠశాల పేరెంట్స్ కు జిల్లాలోని పలు ప్రైవేటు పాఠశాలల టీచర్స్ కు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తవక్కల్ విద్యాసంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ మరియు నిజామాబాద్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రైవేటు పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్స్ యొక్క సమస్యలు మరియు నిరుద్యోగులైన పట్టభద్రుల సమస్యలు ముందుండి తీరుస్తామని తెలియజేశారు. సింగరేణి కార్మికులు ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెతుల రాజేంద్ర ప్రాణి, ట్రాస్మా మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ శ్యామ్ సుందర్, మంచిర్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉపేందర్, కేతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జంగంకళ ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి ముఖ్య అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. వాళ్ళ తరఫున మీ అందరికీ ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ గురించి నేను పోరాటం మొదలు పెడతాను అని చెప్పేసి ఇంకొక అంటాడు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎమ్మెల్సీ చేతిలో ఉంటుంది అంటాడు. ఏది కానీ ఒక వాయిస్ కేసీఆర్ గారు తెలంగాణ వస్తుంది అని కొట్లాడినప్పుడు బిగినింగ్ లో మనం అందరం వస్తుంది అనుకున్నాం. చెప్పండి, ఇదంతా ఊరికేనే కేసీఆర్ పబ్బం గడుపుకోవడానికి అని అన్నారు. బట్ నిజానికి సాధించాం. ఇవి కూడా 1, 2 ఇలా మొదలు పెడతా ఉంటే మనల్ని చూసి ఇంకోరు చూసి ఒకరు ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతుంటాయి. ఎందుకంటే అందరూ రాత్రి బావుల్లో కష్టపడే కార్మికులు వాళ్ళు. నిజానికి నైట్ అంతా కూడా కష్టపడే కార్మికుల గురించి ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకండి చెప్పండి? అవునా కదా? దాన్ని ఎవరైనా ఇంతవరకు ఎక్కడైనా రీచ్ చేస్తున్నారో మనం ఆ పాయింట్ తీసుకుంటున్నాం. ఇలా ఈ సమాజంలో మరి విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, ఉద్యోగులకు కూడా కావచ్చు, యాజమాన్యాలే కావచ్చు, ఎన్నో సమస్యలు అవన్నీ కూడా గమనించున్నాం. ఖచ్చితంగా మరి ఒక డెడికేటెడ్ గా వాటి యొక్క కార్యాచరణ తీసుకొని ఖచ్చితంగా సాల్వ్ అయ్యే దిశగా నేను చేస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. మరి ఇంకా విషయాలు చాలా ఉన్నా కూడా ఇది సమయం కాదు కాబట్టి మీ అందరికి చెప్తున్నాను. ఈ ప్రాంతవాసిని, ఇక్కడే ఉండి పెరుగుతున్న వాడిని, ఓకే ఊరికి పేరుకు కరీంనగర్ అయినా కూడా గత 20 సంవత్సరాల నుంచి నాకు మంచిర్యాల సరౌండింగ్స్ తో చాలా మంచి అనుభవం ఉంది. ఈవెన్ కాలేజ్ కొత్తగానే పెట్టినప్పుడు కూడా ఇక్కడ నుంచి చాలా మంది పిల్లలు ఆల్ఫోర్స్ కరీంనగర్ వచ్చి చదువుకున్నారు. చాలా మంది మా పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడే చెప్పి ఉన్నాడు మన యాంకర్, ద గ్రేట్ యాంకర్, ద యంగ్ అండ్ డైనమిక్ వివేక్ చాలా అద్భుతంగా. మీరు పాల మీరు పూల మీరు మా నరేందర్ రెడ్డి అన్న చాక్పీస్ ని నమ్ముకున్నాడు, బ్లాక్ బోర్డ్ ని నమ్ముకున్నాడు. కేవలం బ్లాక్ బోర్డ్ ని నమ్ముకొని కొన్ని లక్షల మంది విద్యార్థులకి తీర్చిదిద్దాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే పాలమ్మొచ్చు, పూలమ్మొచ్చు, నేను బిజినెస్ చేయొచ్చు, కానీ చాక్పీస్ బట్టి బ్లాక్ బోర్డ్ మీద పాఠాలు చెప్పిన వాడికి విద్యా వ్యవస్థలో జరిగే లోపాలు ఏంటన్నది తెలుస్తుంది. కాబట్టి చట్టసభల్లో మనం ఇటువంటి విద్యావంతుల్ని పంపడం అవసరమా లేదా? ఒక్కసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి నరేందర్ రెడ్డికి పెద్ద ఎత్తున మనం స్వాగతిద్దామా వద్ద ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే బిజినెస్ చేయడం వేరు. విద్యారంగంలో చాక్పీస్ పట్టుకుని గత 30 సంవత్సరాల నుంచి బ్లాక్ బోర్డు మీద దాన్ని నమ్ముకుని లక్షల మందికి స్ఫూర్తినిచ్చిన ఒక స్ఫూర్తి ప్రదాత మన నరేందర్ రెడ్డి అన్న. ఇటువంటి వ్యక్తులు మనకు కావాలి. ఇది మీరందరూ ఏమనుకుంటున్నారు? మెదక్ కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, రాముని అనే వ్యక్తి రాజస్థాన్ లో జన్మించి తన తల్లిదండ్రులతో కలిసి ముంబైకి వచ్చి
అనుకోని పరిస్థితుల్లో వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత స్టాక్ మార్కెట్ బ్రోకర్గా పనిచేస్తూ ఆనాటి కాలంలోనే హర్షద్ మెహతాను నీతిగా ఢీకొని ఆ తర్వాత 1000 కోట్లు సంపాదించి ఇది కాదు జీవితం అనే ఆలోచనతో ఈనాడు దేశవ్యాప్తంగా 335 మార్ట్లు ప్రారంభించిన ఆ దామిని పేరు మీదనే ఈనాడు డిమార్ట్ అనే కోలాంల కొంగు బంగారంలా పూజలు అందుకుంటున్న మండలంలోని దంతెన్పల్లి భీమా అయ్యక్ భీమన్న దేవర జాతర గురువారం నుంచి ప్రారంభం, నేటితో ముగిసింది. గత కొన్నేళ్లుగా కోలాంలో సాంప్రదాయబద్దంగా భీమన్న దేవుడికి పూజలు చేస్తున్నారు. ఏటా జనవరిలో 3 రోజుల పాటు జాతర నిర్వహిస్తున్నారు. కాగా ఇక్కడి దేవుడిని పూజిస్తే తాము అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో ఆలయానికి రోజురోజుకు భక్తుల తాకిడి పెరుగుతోంది. నిన్న ఈ రోజు కోలాం గిరిజనులు అత్యంత భక్తి శ్రద్ధల మధ్య పూజలు నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ చిత్తరంజన్, ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ గౌడ్, ఇతర ప్రముఖులందరూ విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మందమరి పట్టణంలోని మార్కెట్ ఏరియాలోని ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో కూడారాయి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. ఈ పూజ నిర్వహించడం వల్ల మహిళలకు సుఖ సంతోషాలు కలుగుతాయని, అష్టైశ్వర్యాలు కలుగుతాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంజుల, శ్రీదేవి, భవానీ, సుజాత, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్, ఆదిలాబాద్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అస్మితా ఖేలో ఇండియా ఫుట్బాల్ టోర్నమెంట్ 3వ రోజు ఘనంగా ముగిసింది. జరిగిన మ్యాచ్లలో ట్విన్ సిటీస్ హైదరాబాద్ గజ్వేల్ ఫుట్బాల్ క్లబ్ మధ్య జరగగా 3.0తో ట్విన్ సిటీస్ గజ్వేల్ ఫుట్బాల్ పై గెలుపొందింది. ఈనాటి పోటీలకు స్థానిక ఎస్ఏ రాజశేఖర్, వివేకవర్ధిని డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్, జిల్లా బాస్కెట్బాల్ సెక్రటరీ ఉదారి చంద్రమోహన్ గౌడ్, అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్ పిల్లి రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర పోటీలు నల్ల బంగారం పండే ఈ నెలలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా క్రమశిక్షణ అలవడే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి, నిర్వాహక కమిటీ సభ్యులు పల్లెరాజు, గోపతి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఫుట్బాల్ ఫెడరేషన్ ఆధ్వర్యం లోపల గ్రాస్ లెవెల్ నుండి ఫుట్బాల్ని డెవలప్ చేయాలన్న ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా అస్మితా ఖేలో ఇండియా ఫుట్బాల్ అండర్-13 ఉమెన్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను తెలంగాణ రాష్ట్ర ఫుట్బాల్ సంఘం తరఫున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ 11 స్టార్ సాకర్ పిగిఆర్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహిస్తున్నాం. గత 3 రోజులుగా ఈ టోర్నమెంట్లు ఇక్కడ దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం. రోజుకు 3 మ్యాచ్ల చొప్పున పూర్తి స్థాయిలో ఒక మ్యాచ్ చేసేసి గంట సేపు కొనసాగుతుంది. మంచి నిర్ణయాలతోని, మంచి క్రీడా స్ఫూర్తితోని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడా అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో ఈ క్రీడా అభివృద్ధి కోసం ఇటు పోటీలు నిర్వహిస్తున్నాం. దీనికి పూర్తి స్థాయిలో మాకు దాతలు చంద్రమోహన్ గారు, వారు మాకు పూర్తి స్థాయిలో పిల్లలకు ఈరోజు భోజన సౌకర్యం కల్పించిన దాంట్లో వారు కీలక పాత్ర వహించి వారి బాధ్యతగా 70% వారే బాధ్యత తీసుకోవడం జరిగింది. అదే కాకుండా సింగరేణి మేనేజ్మెంట్ జీఎం గారు, అదేవిధంగా ఎస్ఓటీ జీఎం గారు, పిఎం గారు, సింగరేణి మేనేజ్మెంట్ కూడా పూర్తి స్థాయి సహకారం అందించింది. వారితో పాటు మున్సిపల్ ఏదైతే కేతపల్లి మున్సిపాలిటీ ఉందో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కమిషనర్ రాజు సార్ గారండి, చైర్మన్ గారు గారండి, వారి పూర్తి స్థాయి స్టాఫ్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వారి సౌకర్యాలు కల్పించడం జరిగింది. పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కటి కూడా నిమిషం ఏది అవసరం ఉంటే దాన్ని వారి బాధ్యత నిర్వహిస్తున్నందుకు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చాలా సంతోషపడుతున్నాం. మాకు చంద్రమోహన్ గౌడ్ గారు మిత్రులు, అదేవిధంగా జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వారు మాకు పూర్తి స్థాయిలో సహాయ సహకారం ఇచ్చి మా క్రీడా ఉజ్వల భవిష్యత్తు కోసం పునాది వేస్తున్నందుకు నిజంగా మా సీనియర్ క్రీడాకారుల తరఫున, మా తరఫున వారికి నిజంగా చేతులెత్తి మొక్కుతున్నామని తెలియజేస్తున్నాం. 3 రోజులుగా ఠాగూర్ స్టేడియం రామకృష్ణపూర్ మందమరి ఏరియా నందు మహిళల అండర్-13 ఫుట్బాల్ పోటీలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అసోసియేషన్ సెక్రటరీ రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో వివిధ జిల్లాల నుంచి వెళ్ళి అండర్-13 ఉన్నటువంటి అమ్మాయిలు హాజరై ఈ యొక్క పోటీలను చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ఒలింపిక్ అసోసియేషన్ అయితేనేమి, ఫుట్బాల్ అయితేనేమి రఘునాథ్ రెడ్డి గారి నేతృత్వంలో ఏ గేమ్ ఆడినా కూడా కలిసికట్టుగా ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి అన్ని క్రీడా సంఘాలను కలుపుకొని వెళ్ళి వారు విద్యార్థులకు చక్కటి భోజన సదుపాయం కానివ్వండి, వారికి వసతులు కూడా చాలా చక్కగా ఇవ్వడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లాలో ఏ గేమ్ అయినా కూడా అన్ని గేమ్లో ఉన్నటువంటి అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ గేమ్ను విజయవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా మనకు ముఖ్యంగా చూస్తే మన
యువ నాయకులు ఎంపీ గారు కూడా యువకులు వారు కూడా స్పోర్ట్స్కు చాలా ఉత్సాహంగా వారు తన మంది సహకారాలు కూడా అందిస్తున్నారు. రానున్న రోజులలో మంచిర్యాల జిల్లా పేరును ఖేలో ఇండియా స్థాయిలో. అందరికీ శుభ సాయంత్రం. మన రామకృష్ణాపూర్ మందమరి మండలం రామకృష్ణాపూర్ జరుగుతున్నటువంటి ఈ ఖేలో ఇండియా అస్మిత ఫుట్బాల్ అండర్-13 గేమ్స్ ఇక్కడ మనకు జరగడం చాలా శుభసూచకం. మన రామకృష్ణాపూర్ అన్నప్పుడే క్రీడాకారులకు అడ్డా ఇది. ఇక్కడ నుంచి ఎంతోమంది క్రీడాకారులు తీర్చిదిద్దిన ఇది రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియం. ఇక్కడ నుంచి చాలామంది కూడా సంతోష్ ట్రోఫీ ఆడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని రోజుల నుంచి ఇక్కడ ఈ గ్రౌండ్ యొక్క ఖ్యాతి కొద్దిగా తక్కువైనట్టుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు మన చుట్టుపక్కల మళ్ళీ పూర్వపు ఖ్యాతి రావడానికి మన ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ మన ఇక్కడికి సంబంధించిన వ్యాయామ ఉపాధ్యాయులు కానీ అందరూ కలిసి మళ్ళీ మనకు పూర్వపు వైభవం రావాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం యొక్క నిర్వహించడం మనకు గర్వించదగ్గ విషయం. ఈరోజు అక్కడ ఈ వాతావరణం చూస్తూ ఉంటే ఈ సంక్రాంతి పండుగ అనేది మనకి ఇక్కడనే కనబడుతూ ఉన్నది. ఇది ఆంధ్రాలో జరుగుతున్నటువంటి అంత పెద్ద పండుగ అయిన సంక్రాంతి పండుగ ఈ రోజు మన రామకృష్ణ. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయ భవనంలో రేనాటి స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి. జిల్లా బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బీసీ శాఖ అధికారి ఏ పురుషోత్తం, కౌన్సిలర్ పల్లపు తిరుపతి. మంచిర్యాల జిల్లా కేంద్రం కాలేజ్ రోడ్డు హరినిలయ విలాస్లో ఘనంగా ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేసిన లయన్ వి మధుసూదన్ రెడ్డి, సూరజ్రావు. గ్రామీణ యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికి క్రికెట్, కబడ్డీ పోటీలు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా లక్షిట్పేట పట్టణంలో కబడ్డీ పోటీలను ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వేరబెల్లి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.